ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఏది ఏమైనా కూడా కాస్త అతి కష్టం మీదే అన్ని పనులు పూర్తవుతాయనే విషయం మాత్రం దృష్టిలో పెట్టుకోండి. అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, చదువు అవ్వచ్చు, లేదా కెరీర్ అవ్వచ్చు, వృత్తి పనులు అవ్వచ్చు. ఏదైనా సరే సులువుగా ఏ పని జరగవు. అతి కష్టం మీదే జరుగుతూ ఉంటాయి. కానీ ఏ పని జరగకుండా ఉండదు. అన్ని పనులు జరుగుతాయి. కాబట్టి మీరు కొంచెం కష్టపడితే పనులు అవుతాయనే విషయం దృష్టిలో పెట్టుకోండి తప్ప ఏదో నిరుత్సాహంతో సగం సగం చేసి ఆగిపోయిన మాత్రం ఏ పని చేయకండి. ఇక విద్యార్థులు కూడా చదవాలన్నటువంటి కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. కానీ ఏదో గోల్స్ మాత్రం విపరీతంగా ఉంటాయి. కాబట్టి కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. డిస్టర్బెన్స్లు ఎక్కువైపోతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆర్థికంగా ఎదగడానికి, సంపాదన పెంచుకోవడానికి లేదా డబ్బుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడానికి మాత్రం మంచి సమయం. డబ్బుల విషయంలో, ఆర్థిక విషయంలో, సంపాదన విషయాల్లో తెలివితేటలతో పాటుగా, సామరస్యతతో పాటుగా, సాహసోపేతమైన గుణాలతో పాటుగా సంపాదన పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి డబ్బులు విపరీతంగా సంపాదించడానికి కృషి కూడా చేస్తారు. అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం వల్ల ఎదుగుతారు. అది మొత్తం గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరినో నమ్మడం, ఎవడో ఏదో చేస్తాడు కాదు. మీ అంతటి మీరు సొంతంగా ఎదగాలి. మీ కాళ్ళ మీద మీరు ఎదగాలి. ఏదైనా సాధించాలనే తపన మీకు రావాలి. కాబట్టి భవిష్యత్తును అర్థం చేసుకోవడం, ఫ్యూచర్ని రాబోయేటటువంటి టెక్నాలజీని అర్థం చేసుకోవడం, దానికి తగ్గ మీ జీవన విధానాన్ని, మీ పెట్టుబడులని, మీ ఆదాయ వనరులని, మీ వృత్తి వ్యవహారాల్ని మార్చుకోవడం ఇలాంటి చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు